ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకర్ అండ్ శ్రీన్కా వ్లాగ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసి వైజాగ్ వెళ్తున్నాం. వైజాగ్, అరకు, కాకినాడ ఇవన్నీ ఆల్రెడీ మనం ఇప్పుడు విజయవాడ దాటేసాం అన్నమాట. ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పుల్లా అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ పెట్రోల్ పంప్లో అయినాం. పుల్లా ఇప్పుడు ఇక్కడ వ్యూస్ హైలైట్ ఉంది. సో ఇప్పుడు మనం ధవళేశ్వరం బ్యారేజ్కి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్లో, మనకి చూపిస్తా చూడండి. ఈ బ్యారేజ్ అన్నమాట, మీకు చూపిస్తే ఇప్పుడు ఇక్కడ బోట్ ఉంది, వెనకాల బ్యారేజ్, ఈ వాటర్. బ్యారేజ్ చూసినాక రాజమండ్రి వెళ్ళి డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయినాం. అరుణ ప్యాలెస్ దగ్గర ఉన్నాం మనం రాజమండ్రిలో. ఇప్పుడు వైజాగ్ పోతాం. ఇక్కడ నిన్న కొన్ని ప్లేసెస్ చూసాం, ఎక్కువ ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు మనం వైజాగ్ పోవాలి. శ్రీకొండ బీచ్, ఇంకేమేమో ఉన్నాయంటే అవన్నీ చూసి అరకు పోతాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తున్నాం. ఇప్పుడే చెక్అవుట్ చేస్తాం రూమ్ నుంచి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. టిఫిన్ సెంటర్స్ వెతికి తినేసి అట్లనే ఇక పెట్రోల్ కొట్టించుకొని పోవాలి ఇక వైజాగ్. సో ఇక్కడ ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు టిఫిన్ చేయడానికి పోతాం. అట్లనే నిన్న రాజమండ్రిలో పూతరేకులు తీసుకున్నాం. మాత్రేయపురం పూతరేకులు ఒక నిమిషం చూపిస్తాం ఇంకా. సో నిన్న ఇవి తీసుకున్నాం. సూపర్ ఉండే టేస్ట్, అసలు బాగున్నాయి. మళ్ళీ ఏంటున్నా టిఫిన్. సో ఇక్కడ తీసుకున్నాం రాగి జావా, బాగుంది. ఇలా అన్ని వెరైటీ వేసి 1/2 చేసేయండి. సూపర్ ఉంది. ఇలా అన్ని కార్న్, ఇంకా బఠానీ, చనా అవన్నీ వేసిరు. సూపర్ ఉంది. ఇలా సూపర్ ఉంది. జస్ట్ 10 రూపీస్ మళ్ళీ. ఫ్రెండ్స్, బాయిల్ ఎగ్ కూడా తీసుకున్నాం. ఇది పెప్పర్ వేసి ఇచ్చిరు పైన. ఇంకోటి కూడా వస్తుంది, చూపిస్తా ఆగండి. టేస్ట్ మంచిగా ఉంది అట. ఇది నువ్వులు అన్నమాట. సో ఇది నువ్వుల లడ్డు తీసుకున్నాం. ఏదైనా 10 రూపీస్ సూపర్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే టిఫిన్ చేద్దాం మన ఆయన పోతున్నాం. యో మన నిఖిల్ సన్నీ బాడీ బిల్డర్. ఇప్పుడు టిఫిన్ చేయడానికి పోదాం పదండి. సో టిఫిన్ తినడానికి వచ్చాం వేరే కదా. మస్తు ప్లేస్లలో అయిపోయింది ఆల్రెడీ టిఫిన్. వెనకాల చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆయన వెనకాల టిఫిన్ సెంటర్, చాలా పెద్ద రెస్టారెంట్, సారీ హాస్పిటల్. సో ఫ్రెండ్స్, యాక్సిడెంట్ అయిందన్నమాట, ఇప్పుడే అయింది. సో టిఫిన్ తింటున్నాం, బాగుంది. ఇది టమాటా సాస్ ఇచ్చిర్రా బాబు. టమాటా సాస్ ఉంది కదా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయింది పాపం, ఘోరంగా అయింది. ఆయనకి కార్ గుద్దేసి వెళ్ళిపోయింది, ఏం కాలేదు ఇంకా ఆయనకి. బండి డ్యామేజ్ ఘోరంగా అయింది. బాగుంది. సో అందరు తింటారు అన్నమాట. ఇప్పుడు మంచిగా ఈ హాస్పిటల్ ఉంది అక్కడ, మెడికల్ కాలేజ్, ఇక్కడ టిఫిన్ సెంటర్ అనమాట. మంచిగా ఉంది. ఇక్కడ టేస్ట్ కూడా బాగానే ఉంది, కానీ చట్నీ ఒకటి బాగాలేదు. ఈ టమాటా సాస్, అది చట్నీ కూడా కాదు, సాస్ అది.
దగ్గరకు వచ్చాం. 40 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర చాయ్ తాగుతున్నాం. చాయ్ బాగుందా మ్యామ్? బాగుందా? బాగుందా అంట. ఇప్పుడు నేను కూడా పోయి తాగుతా. సో నేను హాట్ చాక్లెట్ తీసుకున్నా. 40 అంట. ఎట్లుంటుందేమో చూడాలి. అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ అనకాపల్లిలో లంచ్ చేసి వైజాగ్ బయలుదేరినాం మళ్ళీ. ఇప్పుడు మనం వైజాగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వెస్ట్ సైడ్ కనిపిస్తే కొంచెం షాపింగ్ ఏదైనా ఆగినాం. మా మమ్మీ చూస్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గరికి వైజాగ్కి. టోల్ గేట్ ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ నుంచి సీదా రామకృష్ణ బీచ్ అంట, అక్కడికి వెళ్తున్నాం. షాపింగ్ కూడా అంత అయిపోయింది. ముంగట లొకేషన్ సూపర్ ఉంది అసలు. క్లౌడ్స్ మళ్ళా మౌంటైన్స్ చూపిస్తా ఒక్క నిమిషం. చూడండి లైటింగ్ సూపర్ ఉంది. ఇంకా అక్కడ వ్యూ కూడా ఇంకా హైలైట్ ఉంది. అక్కడ కొండ మీద ఇల్లులు అవన్నీ ఏమేమో ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. చూద్దాం పదండి. పోర్ట్ రోడ్ అన్నమాట ఇది. లెఫ్ట్ సైడ్ మళ్ళా రైట్ సైడ్లో మొత్తం అన్ని కంపెనీస్ ఉన్నాయి. హెచ్పి గ్యాస్, ఇంకా పోర్ట్ అథారిటీ ట్రక్స్ అన్నీ ఆగినాయి అక్కడ. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది అక్కడ సైడ్. చాలా మస్తు ఫ్యాక్టరీస్ ఉన్నాయి. పోర్ట్ రోడ్ అంట ఇది. గాయ్స్ ఇప్పుడు శ్రీకాంత్ డ్రైవ్ చేస్తున్నాడు, అందుకని నేను వ్లాగ్ తీస్తున్నాను. శ్రీకాంత్ని చూస్తారా మీరు? శ్రీకాంత్ డ్రైవ్ చేస్తుండు. హాయ్ గైస్. శ్రీనిక. సో నేను మీకు ప్లేసెస్ చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ ఇది శ్రీకర్ గీతం కాలేజ్ కదా, అంటే ఇంకొక గీతం బ్రాంచ్ ఆంధ్రాలో ఉంది, వైజాగ్ లో. గీతం కాలేజ్ యూనివర్సిటీ. మనం రూమ్స్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ సూపర్ ఉన్నాయి అసలు. స్విమ్మింగ్ పూల్ అన్నీ, అంబియన్స్ కూడా హైలైట్ ఉంది. రేపు మార్నింగ్ అవన్నీ చూపిస్తాం మీకు. టైంలో బీచ్ చూద్దామని వచ్చినాం. సూపర్ ఉంది, హైలైట్ ఉంది, మజా ఉంది. సో మంచిగా ఉంది. మీకు అంతా మ్యాక్సిమం ఏం కనిపిస్తలే అనుకుంటున్నా. హైలైట్ ఉంది బీచ్ మాత్రం. సో బీచ్ హైలైట్ ఉందన్నమాట. మజా ఉంది. డే టైంలో మళ్ళీ వద్దాం, అప్పుడు వాటర్ లాక్కుందాం. ఇప్పుడు ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చినాం బీచ్ దగ్గర. స్పెట్స్ ఉన్నాయి, హ్యాట్స్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి హ్యాట్స్. టేస్ట్ కొంచెం యావరేజ్ ఉండే పానీపూరి. ఇప్పుడు వేరే దగ్గర తిన్నికోవాలి. నిఖిల్ ఖాళీ రేపు ఎంజాయ్. ఈరోజు హైలైట్ ఎంజాయ్ చేసిండు నిఖిల్ గారు. అసలు మర్చిపోలేము, అంత ఎంజాయ్ చేయించిండు. ఫుల్ నైపించిండు. అంత క్లిప్స్ తీద్దామనుకున్నా అని మర్చిపోయినా. పెడితే ఘోరంగా ఉంటుంది. ఏమంటావు నిఖిల్? బాయ్ మాట్లాడతాను. చూడు కానీ క్రాబ్ చూడు. ఆడ బీచ్ హైలైట్ ఉంది కూర్చోనికే. అలా డేంజర్ వస్తున్నాయి. చికెన్ పకోడీ గాయ్స్ ఇక్కడ. సో ఈ వీడియోకి ఇంతే. మొత్తం ట్రావెలింగ్ చేసి అలసిపోయిన ఉండే, సో అందుకే ఈ వీడియో ఇంతే. సో నెక్స్ట్ వ్లాగ్లో మనం వైజాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకర్ అండ్ శ్రీనిక వ్లాగ్.